నువ్వు శ్రీహరి శ్రీహరి అంటున్నావు, నేను వైకుంఠం పోయి దేవులా నాకు వాడు కళ్ళ కనవలేదు, చేతికి దొరకలేదు నీ శ్రీహరి. ఒక్కసారి శ్రీహరి ఎట్లా ఉంటాడో ఓరి ప్రవరాధ నాకు చూపియమని హిరణ్యకశిపుడు అడిగిండు. అసుర కులం మనది హరిని తరిశనమెందుకురా, అసుర కులం మనది హరిని తరిశనమెందుకురా, వరే ప్రవరాధ మనది అసుర కులం హరిని ఎందుకు తెలుస్తున్నావు అనగానే ఆ ప్రవరాధుడు ఏమన్నాడు, నాయనా హిరణ్యకశిప హందులేడందు ఇందుగరడందు సందేహం వలదయ్యా. తండ్రి గుణం చక్కటిది కావాలి, కులముత పని ఏమి తండ్రి గుణముత కారణమో, కులముత పని ఏమి నాయన గుణముత కారణమో, భువనపోయి గురు పురుషోత్తముడు పుణ్య పురుషుడయ్యా, భువనపోయి గురు పురుషోత్తముడు పుణ్య పురుషుడయ్యా. తండ్రి ఓ హిరణ్యకశిప కులముతోని పని ఏముంది తండ్రి, గుణముతోని కారణము. ఒకవేళ వంటి కులముతోని పని లేదు, గుణముతోని కారణం ఆయన దేవతలైతే మనకు ఒకవేళ వంటి దేవుడే కాదా, మనం రాక్షసులమైన దేవుళ్ళని తలిసేది లేదా. ఆ మహాబ్రహ్మ నీకు సావులేని వరం పొందలేదా, నువ్వు ఒకవేళ ఆ బ్రహ్మదేవుడు దేవుడు కాదా అని ఒకవేళ హిరణ్యకశిపునికి కొడుకు ప్రవరాధుడు చెప్పుతుంటే పడపడ పడపడ పన్ను వరికిండు. ఎవరు చెప్పిర్రా నీకు బుద్ధి ఓరి ప్రవరాధ, ఎవరు చెప్పినారు నీకు ఇంటి బుద్ధి కదురా, ఎవరు చెప్పినారు నీకు ఇంటి బుద్ధి కదురా, కులవిల బాలలు విద్యలు నేర్చుకు బుద్ధివంతులైరి, కులవిల బాలలు విద్యలు నేర్చుకు బుద్ధివంతులైరి. ఒరేయ్ ప్రవరాధ, ఓరి ప్రవరాధ నువ్వు నా కడుపున చెడబుట్టినావు, పృథవిల బాలను హిరణ్యకశిపాయ హిరణ్యకశిపాయ నా నామ జపం చేస్తుంటే నువ్వు శ్రీహరి వెంకమైన జపం అంటావేమిరా. ఎవరు చెప్పిండ్రు ఆ బుద్ధి, ఎవరు నేర్పింది నీకు తండ్రి. నువ్వు దేవుడు ఎట్లయితావు, నీవు జపం ఎట్లా చేస్తావు, నువ్వు ఒక రాజువు, నువ్వు ఒక రాక్షసుడు అయ్యా. నాకు బుద్ధి ఎవరు చెప్పాలి, ఆ దేవుడే చెప్పిండు నాకు. ఎవరు చెప్పలేదు నాయన ఏక చక్రములను, వనపోయి గురు పురుషోత్తముడు పుణ్య పురుషుడయ్యా, వనపోయి గురు పురుషోత్తముడు పుణ్య పురుషుడయ్యా. ఓరి ప్రవరాధ, నేను హరిమతం మనురా అంటే హరినే తలుస్తాను అంటున్నావురా. అయితే ఒకవేళ నాకంటే బలవంతుడా నీ శ్రీహరి, ఎక్కడున్నాడు రా నీ శ్రీహరి, ఒక్కసారి కన్నుల చూస్తే నేను కూడా దర్శనం చేసుకుంటానంటుండు. ఎక్కడున్నాడు నాడు నీ శ్రీహరి, ఆడగనబడడు, నీకొక్కడికే కనబడుతుడు, ఎట్లుంటాడో ఒకసారి చూపిస్తావా అన్నాడు. ఒకసారి నా కొడుకు ప్రవరాధుడు ఆ శ్రీహరిని చూపిస్తే ఈ కథతోని వాని ప్రాణం తీసి నేనే బలవంతుడు శ్రీహరిని ఓడించినట్టు నా కొడుకు నమ్ముతాడు. ఏడిరా నీ హరి ఎక్కడున్నాడు అడగంగానే ఒకవేళ ప్రవరాధుడు ఏమంటాడు, నాయనా నీ అందుగలడు నా అందుగలడు సర్వ పంచభూతాల అందుగలడు, ఎందెందు వెతికినా
ఆకాశ మార్గ మధ్యం ఒకవేళ గాలి లోపల కూడా శ్రీహరి నామం ఉన్నది తండ్రి. నా లోపల ఎక్కడున్నాడు రాని శ్రీహరి అంటే నీ అరిచెయ్యి అంటే హరిని పలికినాకనే అరిచెయ్యి వస్తుంది కదా. అయినచో ఈ స్తంభం లోపల ఈ ఉక్కు స్తంభం లోపల నీ శ్రీహరి ఉన్నాడా అని అడిగింది. ఉక్కు స్తంభము లోపల ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, అందులోపల ఉన్నాడు అని చెప్పిండు. నీకు ధైర్యం ఉన్నవాని మీద మిషం ఉన్నవాని తొడ మీద బలం ఉన్నవాని అయితే నా ఎదురుంగ రమ్మన్నాడు. ఉక్కు కదలేపిండు. కదలేపి స్తంభాన్ని దెబ్బ కొట్టినాడే. ఉక్కు కదలేపి స్తంభాన్ని దెబ్బ కొట్టినప్పుడు ఒకవేళ అటువంటి సాయంత్రం వేలైంది, చీకటి కాలేదు, సుక్కలు మొలవలేదు. స్తంభము లోపల ఉగ్ర రూపము హరహర మాదేవ ఉప్పు స్తంభమే ఉప్పు స్తంభము శ్రమల వలిగేనా ఉప్పు స్తంభముల ఉప్పు స్తంభముల ఉద్వామించేనా ఉగ్ర నరసింహుడు ఉగ్ర నరసింహుడే జన్మామెత్తేనా ఉగ్ర నరసింహుడు జన్మామెత్తేనా 24 అస్తాలతోని ఉద్వామించారు. శంఖం చక్రాము శంఖం చక్రాలే చేతుల పట్టేనా కర్రు కర్రునా గార్జన చేసేనా ఉగ్ర నరసింహ రూపం ఎత్తిండు రామో. కర్రమని ఉగ్ర నరసింహ రూపం ఎత్తిండు. 24 హస్తాలు శంఖం చక్రం తల నుంచి మానవ రూపము, తల ఒక వెళ్ళటువంటి సింహ రూపము. ఒకవేళ ఉప్పు రెక్కలు ఏనాడు ఒకవేళ సింహము రెక్కలు వెంచి ఏనాడు ఘోర ఘోర విచ్చం చేసి ఒకవేళటువంటి వాన్ని ఆయుధాలతో చంపేది లేదు. ఘోర ఘోర విచ్చం చేసి ఒకవేళటువంటి వీరన్న కశ్పుని రెట్టబట్టి గిరగిర చెప్పి కడుప అవతల ఒక కాలు కడుప యువతల ఒక కాలు పెట్టి అక్కడ రాత్రి కాదు, ఇక్కడ పగలి కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి యువతల కాదు, ఒకవేళ గనక రాత్రి కాదు, పగలి కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి యువతల కాదు, కడప అవతల ఒక కాలు కడప యువతల ఒక కాలు పెట్టి భూమి మీద కాకుండా తొడల మీద వండబెట్టి నరసుడు కూరలు దాపినాడే. నరసింహుడు కూరలు దాపిడు ఉప్పు గోర్లు పెంచి పొట్ట లోపల పెట్టి పలగీరా పట్టే పలగీరా పట్టేనా ఏనాడు ఒకవేళ వీరన్న కష్పుని వలగీరిండో హర 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 అని ప్రాణాలు పోతున్నాయి రామో. రాత్రి కాదు, పగలు కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి యువతల కాదు, కడప అవతల ఒక కాలు కడప యువతల ఒక కాలు పెట్టి ఒకవేళ శ్రీ మహావిష్ణువు ఒకవేళ నరసింహ అవతారం ఎత్తి ఒకవేళ దుష్ట సంహారణ చేసిండు. ఒకవేళ వంటి దుష్ట సంహారణ చేసిండు. పేగులు తీసి మెడలకేసుకొని కోపం ఒకవేళ వంటి ఆగ్రమైన కోపంతో ఒళ్ళంతా ఒకవేళ రక్తమండలమైంది. శాంతి కాలేక దేవాన దేవతలు నమో 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 నరసింహ అని ఎంత శాంతి చేసినా శాంతి అయితే లేడు. నమో భక్త వరద నమో భక్త వరద నమో ప్రవలాద వరద స్వామి నరసింహ స్వామి శాంతిగమ్మంటే రూపం సాలి
ఒకవేళ లోకం ఒకవేళ శూన్యమైపోతుంది. నరసింహస్వామిని ఎవరు శాంతింపయ్యాలని ఓ శంకర పరమాత్మ భక్తవరద శంకర ఒకవేళ నరసింహస్వామిని శాంతింపయ్యవయ్యా. శంకర్ని 10 ఏళ్ల పప్పటి పెట్టిన ముక్కోడి దేవతలు 10 ఏళ్ల పప్పటి బట్టి ఒకవేళ ఆ శంకర్ని వేడుతామని హర హర శివ శంభో దేవా కైలాసగిరివాస జగదీశ పక్షి రూపము దేహమంతా పక్షి రూపముండి తలకాయ కూడా ఒకవేళ శంకరుడి సింహ రూపమైంది. ఇది ఎక్కడ ఎవరు చెప్పలేదు. నరసింహస్వామిని శాంతింపజేయడానికి శంకరుడు శరభ రూపం ఎత్తిండు. శంకరుడు శరభ రూపం ఎత్తి దేహమంతా గరుడ రూపం ఒకవేళ ఉక్కు రెక్కను వెంచిండు. ఒకవేళ తలకాయ సింహ రూపం ఎత్తి నరసింహ స్వామికి శరభ రూపంతో అడ్డం వచ్చి శరభ రూపంతో నరసింహస్వామికి అడ్డం వస్తే ఒకవేళ గరుడ ఒకవేళ ఆ రెక్కలతోని ఒకవేళ శ్రీమన్నారాయణ శాంతింపజేయాలని ఉక్కు రెక్కలతోని ఎప్పుడైతే శరభ రూపాన ఉన్న ఒకవేళ శంకరుడు వచ్చి అతన్ని పట్టుకున్నాడు. ఒకవేళ నరసింహస్వామి మీదికి చూసిండు ఇట్లా ఏమి పక్షి వింత ఉన్నదనగానే ఒకవేళ నరసింహస్వామి శాంతింపాయిండు. శరభ రూపమెత్తి నరసింహస్వామి మీద ఒకవేళ రెక్కలు వాడగానే ఒకవేళ శాంతి రూపమైండు. అక్కడ నరసింహస్వామి ఒకవేళ నరమురుగ రూపమెత్తితే ఇదే కథ లోపల శంకరుడు శరభ రూపమెత్తిండు. ఈ శరభ రూపం కూడా శాంతించిండు శంకరుడు. దేవతలంతా ఒకవేళ సంతోషపడిరి. అప్పుడు ఒకవేళ అటువంటి నరసింహస్వామి శాంతింపైనాక అతని దేహం అంతా
చల్లబడతలేదు. కొండలు కొనగిళ్ళు దాటుకుంటా శేషాషాఢం అడవులకు అతనికి ప్రాణం కావాలి, దేహం అంతా చల్లగా అవడానికని వెళ్ళి వస్తుంటే శేషాచలం అడవులకు వచ్చిండు ఒకవేళ నరసింహస్వామి మామూలు రూపంతో. శేషాచలం అడవులల్లా సెంచు లక్ష్మి అడ్డవైతా ఉన్నదే సెంచు లక్ష్మి రామన్న రామ అమ్మవారు సెంచు లక్ష్మీదేవి అమ్మవారు ఒకవేళ ఆదిలక్ష్మి సెంచులక్ష్మి సెంచులపాలెం లోపల ఆదిశక్తి ఒకవేళ సెంచులక్ష్మి అడ్డం వచ్చింది. అమ్మవారు సెంచులపాలెం లోపల సెంచులక్ష్మి బాణాలు